ఈ వీడియోలో మీరు చూడొచ్చు మెయిన్ రోడ్‌లో పిల్లర్స్‌పై ఫుట్బాల్ లెజెండ్స్ యొక్క పిక్చర్స్. అలాగే మీరు అనుకోవచ్చు ఇది ఏ సిటీ, ఏ ఏరియా అని. ఇది మరెక్కడో కాదండి మన హైదరాబాద్‌లో. అవును, ఒకప్పుడు హైదరాబాద్ ఫుట్బాల్‌కి రిచ్ హెరిటేజ్‌గా ఉండేది. ఒకానొక టైంలో హైదరాబాద్ ఇండియన్ ఫుట్బాల్ టీమ్‌కి పవర్ హౌస్‌గా ఉండేది. మన ఇండియన్ ఫుట్బాల్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుట్బాల్ కోచ్ అయిన అబ్దుల్ రెహమాన్ సార్, అలాగే లెజెండరీ ఫుట్బాలర్ అయిన తులసీదాస్ బలరామ్ సార్, హబీబ్ సార్, సాహిద్ హకీమ్ సార్, షబ్బీర్ అలీ సార్ వీళ్ళందరూ మన హైదరాబాద్ నుండే వచ్చారు. కానీ హైదరాబాద్‌కి ఎలాంటి స్టార్ లెజెండరీ ప్లేయర్స్ ఉన్నా ఎలాంటి ఉపయోగం లేకుండా అయిపోయింది. ఇవాళ ఇండియన్ ఫుట్బాల్ టీంలోకి హైదరాబాద్ నుండి ఎవరూ లేరు. కనీసం క్యాంప్ లెవెల్ వరకు కూడా ఎవరూ వెళ్ళడం లేదు. హైదరాబాద్ టీం ఐఎస్ఎల్‌లో ట్రోఫీ కూడా గెలిచింది. అది అంతలా యూజ్ కాకుండా అయిపోయింది. ఫుట్బాల్ డెవలప్ చేయడానికి కానీ చివరికి హైదరాబాద్ టీంని కూడా అమ్మేశారు. దాన్ని జిందాల్ కంపెనీ టేక్ ఓవర్ చేసింది. ఇప్పుడు ఐఎస్ఎల్‌లో హైదరాబాద్ టీమే లేదు. హైదరాబాద్ టీంకి హోమ్ స్టేడియంలో కూడా ఫ్యాన్స్ అంతగా వెళ్లి చూడలేదు. దీనికి కారణం తెలంగాణ స్టేట్ డివైడ్ కాకముందు ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్‌గా ఉండేది. 2014 తర్వాత తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఫామ్ అయింది. ఇక్కడ నుండే హైదరాబాద్‌కి డౌన్‌ఫాల్ స్టార్ట్ అయిందని